ఇల్లు కట్టాలంటే ఇబ్బందులు ఎన్నో. అందుకే కట్టిన ఇల్లు కొనడం మేలు అనే నిర్ణయానికి వస్తూ ఉంటారు చాలామంది. దీన్నే కొందరు ఆసరాగా చేసుకుని ప్రభుత్వ అనుమతులు లేని ఇల్లు, ఇంటి స్థలాలు కొనుగోలు చేసి బాధపడుతూ ఉంటారు. నకిలీ దస్తావేజులు సృష్టించి ఇళ్లను అమ్మకానికి పెడుతూ ఉంటారు. మరి ఎలాంటి మోసాలపై అప్రమత్తత అవసరం అంటున్నారు ఈ రంగంలో నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఎలాంటి దస్తావేజులు పరిశీలించాలి, అక్రమార్కుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఇళ్లు కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోనట్లయితే సంపాదించిన డబ్బు, సమయం వృధా అవుతుంది. సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు తప్పుడు దస్తావేజులతో ఇతరుల ఇళ్లను అమ్మకానికి పెడుతున్నారు. ఇందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేక సెకండ్ హ్యాండ్ ఇంటిని కొనేందుకు అన్వేషిస్తున్న వారు ఎక్కువగా మోసపోతున్నారు. ఇంటి యజమానులు రాష్ట్రేతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉండటంతో ఇలాంటి మోసగాళ్ల పని సులువవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇళ్లకు తామే యజమానులమని చెప్పి తప్పుడు దస్తావేజులు సృష్టించి చూపిస్తారు. మార్కెట్ ధర కంటే తక్కువకిస్తున్నామని ఆకర్షిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా వేరొక ప్రాంతానికి, దేశానికి వెళ్లాలనుకుంటున్నందున ఇంటిని తక్కువ ధరకే విక్రయిస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు. మేము ప్రస్తుతం విదేశాల్లో ఉన్నామని, ఇంటిని త్వరగా అమ్మాలనుకుంటున్నామని, అడ్వాన్స్ గా నగదు బదిలీ చేస్తే దస్తావేజు పత్రాలు పంపిస్తామని చెబుతుంటారు. ఇలా ఒత్తిడి చేస్తే జాగ్రత్త పడాలి. కొందరు బ్యాంకుల్లో అప్పులున్నా ఆ విషయాన్ని దాచిపెట్టి క్లియర్ ప్రాపర్టీని చూపించేవారు కూడా ఉన్నారు. అన్ని సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే అడ్వాన్స్ ఇవ్వాలి. ముందుగా ఇళ్లు అమ్మకానికి పెట్టిన వ్యక్తి అసలైన యజమానో కాదో మొదట నిర్ధారించుకోవాలి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఇళ్ల నకిలీ ఫోటోలు, వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక ఓనర్ ఎక్కడో ఎన్ఆర్ఐ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఆ ప్రాపర్టీ ఇక్కడ ఖాళీగా ఉంటుంది. అది మీడియేటర్కి మార్కెటింగ్ ఇవ్వడమనో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినప్పుడు దాని మీద ఫేక్ ఫోర్జరీ చేసిన సేల్ డీడ్ కానీ మిగతా డాక్యుమెంట్ అని క్రియేట్ చేస్తారు. సో జనరల్గా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయండి, డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, రేరా కానీ. అందులో చెక్ చేసుకుంటే అసలు ఇది ఎవరి పేరున ఉంది, ఇప్పుడు మనకు అమ్మేవాడు కరెక్ట్ ఉన్నాడా, కొనేవాడు కరెక్ట్ ఉన్నాడా, ఆ పర్మిషన్ కరెక్ట్గా వచ్చిందా అనేది చూసుకోవాలి. ఒక లీగల్ లాయర్ని అపాయింట్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాడు. అంటే ఈ డాక్యుమెంట్ ఒరిజినల్లా కాదా, అవసరం అనుకుంటే కన్సర్న్ ఆఫీస్లో చెక్ చేయడం కానీ. సో మీరు ఒకసారి డబ్బులు కట్టిన తర్వాత లబోదిబో అంటే కాదు, డబ్బులు కట్టే ముందు ఇది మీకు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎక్కువైపోయాయి. మన కమిషన్ ఇచ్చామా, ఒకసారి డీల్ చేసామా, తర్వాత ఇంక ఫోన్ ఎత్తరు, ఫోన్ నెంబర్లు మారుతాయి. అంటే ఈ కొంతమంది కూడా కొన్ని కంట్రోల్ పెడుతున్నారు, ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా బయ్యర్స్ కొనుక్కునేటప్పుడు చూసేటప్పుడు మనం ముఖ్యంగా చెక్ చేయాల్సింది ఈ డాక్యుమెంట్స్ ఎంత క్లారిటీ ఉంది, ఎంత ఒరిజినల్ ఉన్నాయి, అసలు ఒరిజినల్ అన్న మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, మీకు ఎవరైనా రీకన్ఫర్మ్ చేశారా. అది కన్ఫర్మ్ చేసుకుని 1-2 సార్లు 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు పెట్టి కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు మీరు ఎంతో ఆస్తో కొనుక్కున్నప్పుడు అక్కడ మీరు ఇంకోసారి ఏముందంటే కబ్జా చేసిన డాక్యుమెంట్స్ లేకపోతే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీరు ఎప్పుడైనా వెళ్తారనుకోండి, వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ వచ్చేస్తుంది, మాది మాకు ఆల్రెడీ అమ్మేశాడు, మాకు దాని మీద హ్యాండ్ లోన్ ఉంది. ఇది ఇంకో పెద్ద మోసం అన్నమాట. డాక్యుమెంట్ తీసుకొని లోన్ ఇస్తారు. ఆ లోన్ ఎక్కడ, గవర్నమెంట్ లోన్ అయితే మార్ట్గేజ్లో కనిపిస్తుంది, మామూలు హ్యాండ్ లోన్ ఇచ్చింది ఎవరు కనిపించదు. మీకు తెలియదు, మీకు చెప్పడు కూడా ఏజెంట్. సో దయచేసి మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా డెఫినెట్గా మీరు దీనికి ఒకసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి, రీచెక్ చేసి మీరు జాగ్రత్తగా కొనుక్కుంటే మంచిదన్నది మా ఉద్దేశం.